హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ టాక్ విత్ సత్య. ఈరోజు నా బర్త్డే. సో లెగవగానే జిమ్కి వెళ్ళిపోయి వర్కౌట్ చేసేసి వచ్చి మంచిగా రెడీ అయ్యాను. ఇది ఆల్రెడీ నా వీడియోలో చూసుంటారు. ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. ఇది ఎప్పటి నుంచో చేయించుకుందాం అనుకుంటున్నాను. ఇది చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇన్స్టాగ్రామ్లో చూశాను ఇలాంటి ఒక పిక్. సో అది 5,999 సమ్మెంతో చెప్పారు. సో నిజంగా అంత క్వాలిటీ వస్తుందా లేదా అని చెప్పి, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో 2 సార్లు బ్యాక్ ఫైర్ అయింది. సో అందుకే నేనే సొంతంగా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. చాలా సాటిస్ఫైడ్ అయ్యాను. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు కంపల్సరీ బ్లెస్సింగ్స్ ఉండాలి, గుడికి వెళ్ళాలి. సో అలానే నా డేని స్టార్ట్ చేశాను. ఇదైతే నాన్ నెగోషియబుల్ కదా, మన తెలుగు వాళ్ళ ఇంట్లో పాయసం అనేది బర్త్డే రోజు డెఫినెట్లీ ఉండాలి. సో మమ్మీ నా కోసం అది ప్రిపేర్ చేసిందనమాట. అది నాకు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఊది పెడుతుంది, అప్పుడే వేడివేడిగా ఉంది అని చెప్పేసి. పేరెంట్స్తో స్వీట్ తినిపించుకోవడం, మమ్మీ వాళ్ళు స్వీట్ చేయడం, అక్షింతలు వేయడం, ఇది చిన్న ట్రెడిషన్ లాగా వస్తూనే ఉంటుంది కదా మన చిన్నప్పటి నుంచి. వీళ్ళు ఎంజాయ్ లాట్. అదైతే ఈలోపు నా ఫ్రెండ్ నా కోసం కర్రీ ప్రిపేర్ చేసింది. చాలా అంటే చాలా బాగుంది. ఎంత టేస్టీగా ఉందంటే, కంటెంట్ షూట్ చేయాల్సిన కొన్ని వీడియోస్ ఉంటే కంటెంట్ కూడా షూట్ చేసుకున్నాను, డిఫరెంట్ వీడియోస్ కూడా. అండ్ ఈవినింగ్ అలా బయటకు వెళ్ళాను మంచి కెఫేకి. యాంబియన్స్ అయితే ఎంత బాగుందో, చుట్టూ నేచర్, మంచి లైటింగ్, అండ్ బయట కూర్చొని తినడానికి కూడా యాంబియన్స్ చాలా బాగుంది. ఇండోర్ ఉంది, అవుట్డోర్ సీటింగ్ కూడా ఉంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, కాసేపు బయట కూర్చున్న తర్వాత మంచిగా వర్షం పడింది. లోపల కూర్చొని ఎంజాయ్ చేస్తూ బయట వ్యూ అంతా తిన్నాను. అదైతే ఇంకా చాలా డిఫరెంట్ వైబ్ అనిపించింది. మనకు తెలుసు కదా, ఫొటోస్ అయితే డెఫినెట్లీ మ్యాండేటరీ ఉండాలి డిఫరెంట్ పోజెస్తో. బికాజ్ అప్పుడప్పుడే అలా బయటకు వెళ్తూ ఉంటాము. సో మనకి కూడా మెమరీస్ ఉండాలి కాబట్టి మంచిగా ఫొటోస్ కూడా దిగేశాను. ఇక్కడైతే ఈ వ్యూ చాలా బాగుంది. చూశారు కదా, చేపలు అవి అంతా కూడా ఎంత ప్రశాంతంగా ఉందంటే, నాకైతే అక్కడే కూర్చొని ఉండాలనిపించింది. అంత బాగుంది ఆ ప్లేస్. సో ఈలోపు నేను ఆర్డర్ చేసింది కూడా వచ్చేసింది. సీజర్ సలాడ్ ఆర్డర్ చేశాను. టూ గుడ్ ఉంది. చూడ్డానికి ఏదో బాగుంటుందా లేదా అనుకున్నా కానీ, బట్ ఎంత బాగుందో టేస్ట్. అండ్ ఆల్సో లసాంగే చికెన్ది, ఇది కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా లైక్ తెలియనివి ట్రై చేయాలంటే కొంచెం ఆలోచిస్తాం కదా, బట్ నేనైతే మంచిగా ఎక్కడికి వెళ్ళినా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటూ ఉంటా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్. సో యాంబియన్స్ అంతా ఇదనమాట. వర్షం పడుతుందని చెప్పాయి కదా, నెక్స్ట్ క్లిప్లో మీరు చూస్తారు వర్షం పడింది. అండ్ అన్నీ కూడా నేను ఆర్డర్ చేసినంత వరకు చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది కూడా బాగుంటుందా లేదా అని డౌట్ఫుల్గానే ఆర్డర్ చేశాను యాక్చువల్లీ, బట్ అండ్ ద టేస్ట్ వాజ్ సూపర్. అన్నీ సాటిస్ఫైడ్గా ఉంది. యాంబియన్స్ కూడా మంచిగా కలిసి వచ్చింది, నేచర్ కూడా. సో దట్స్ ఇట్, అలా సెలబ్రేట్ చేసుకున్నా. సో ఫైనల్లీ ఆగస్ట్ 25th ఈరోజు నా బర్త్డే. సో ఫైనల్లీ ఆగస్ట్ 25th ఈరోజు నా బర్త్డే. చాలా పీస్ఫుల్గా జరిగింది, ప్రశాంతంగా. మార్నింగ్ ఒక డివైన్ రొటీన్తో స్టార్ట్ అయింది. అలాగే ప్రశాంతంగా ఫ్రెండ్స్తో ఒక మంచి బయటకు వెళ్ళి చాలా రోజుల తర్వాత మంచిగా ఎంజాయ్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈరోజు ఈ డే నాకు చాలా స్పెషల్. అండ్ ఆల్సో మీ వల్ల ఇంకా చాలా స్పెషల్ అయింది, మీ విషెస్ అందరితో. అండ్ ఆల్సో ఈ ఇయర్ చాలా నేర్చుకున్నాను. డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్ వర్షన్తో మీ ముందుకు వస్తాను. నా గ్రోత్ అంతా కూడా మీరు చూస్తూనే ఉంటారు. ఈరోజు ఈ డే నాకు చాలా స్పెషల్. అండ్ ఆల్సో మీ వల్ల ఇంకా చాలా స్పెషల్ అయింది, మీ విషెస్ అందరితో. ఈరోజు ఈ డే నాకు చాలా స్పెషల్. అండ్ ఆల్సో మీ వల్ల ఇంకా చాలా ఈరోజు ఈ డే నాకు చాలా స్పెషల్. అండ్ ఆల్సో మీ వల్ల ఇంకా చాలా స్పెషల్ అయింది, మీ విషెస్ అందరితో. అండ్ ఆల్సో ఈ ఇయర్ చాలా నేర్చుకున్నాను.